దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సివిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ అనే ఎస్ఏ క్వశ్చన్ చెప్తున్నాను. అయితే మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ చూసినట్లయితే కనుక శాస్త్రాలన్నిటిలోనూ కూడా మనకి పొలిటికల్ సైన్స్ అనేది అంటే రాజనీతి శాస్త్రం అనేది చాలా ప్రాముఖ్యతగా ఉంది. అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చెప్పుకున్నాం సివిక్స్ అంటేనే పౌరుల గురించి అధ్యయనం చేసే శాస్త్రము, అలాగే రాజనీతి శాస్త్రం అంటేనే రాజ్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రము. మనకి ప్రతీది కూడా మనకి రాజ్యం, అలాగే రాజ్యాంగము, అలాగే ప్రభుత్వము ఇవే కదా మనకు ఆధారాలు. మనకి ఏమన్నా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము అంటే కనుక మనకి రైట్ టు లిబర్టీ ఇచ్చింది కాబట్టి కాన్స్టిట్యూషన్ మనం కంపల్సరీగా దాన్ని అనుసరిస్తున్నాము. అలాగే మనకి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా మనకి స్టేట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అంటే కనుక దాని ఏంటి మనకి ప్రతిదీ కూడా దాని మీద బేసే ఉన్నాం కాబట్టి మన మానవుల ప్రతి వారి మనుగడ దానిపైన ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇది నేర్చుకోవాల్సిన శాస్త్రము. మరీ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్స్, పొలిటికల్ లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా బ్యూరోక్రసీ బృందం వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పొలిటికల్ సైన్స్ స్టడీ ఎంత బాగా చేస్తారో అంత బాగా అడ్మినిస్ట్రేషన్ అనేది చేయగలుగుతారు. అయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టేట్. ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టేట్ అంటే రాజ్యాన్ని గురించి మనకి ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని అందిస్తుంది. రాజ్యం గురించి మనకి సమాచారాన్ని అందిస్తుంది పొలిటికల్ సైన్స్. ఏమందిస్తుంది మనకి రాజ్యం యొక్క అవతరణ అంటే ఫార్మేషన్ ఎలా అయ్యింది, నెక్స్ట్ రాజ్యం యొక్క ఫంక్షన్స్, విధులు ఏమున్నాయి, తర్వాత కాంపోజిషన్ రాజ్యం యొక్క నిర్మాణం ఎలాగా అయ్యింది, ప్రతీది కూడా రాజ్యం యొక్క విధులు కానీ, రాజ్యం యొక్క నిర్మాణం కానీ, రాజ్యం యొక్క అవతరణ కానీ, రాజ్యం యొక్క సిద్ధాంతం కానీ, రాజ్యం యొక్క భావనలు కానీ ప్రతీది కూడా వీటి గురించి మనకి పొలిటికల్ సైన్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనకి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందిస్తుంది. అంతేకాకుండా స్టేట్ పాస్ట్ టెన్స్లో ఎలా ఉంది అంటే స్టేట్ అసలు ఎలా అభివృద్ధి చెందింది, అంటే ఎలాగ పరిణామం చెందింది, స్టేట్ అనేది ఎలాగ ఏర్పడింది, ఎలా ఉండేది పాస్ట్ టెన్స్లో అనేది ఒక రకంగా చూస్తుంది. తర్వాత ప్రజెంట్ మనకు ఇప్పుడు చూస్తున్నాము రాజ్యం ఏ రకంగా ఉంటుంది, ప్రజలందరికీ కూడా ఏ రకంగా అవసరాలను తీరుస్తుంది అని చెప్పేసి ప్రజెంట్ చూస్తుంటే రాబోయే కాలంలో అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఎలాంటి సంస్కరణలు తేవాలి, రాజ్యాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చెందేటట్లు మనం చూడాలి, ఎలాంటి సంస్కరణలు తేవాలి, ఇంకా అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకా ఎలా ఉండాలి అంటే ప్రతీది గురించి కూడా అంటే పాస్ట్ టెన్స్ ఎలాగుంది, ప్రజెంట్ ఎలాగుంది, అలాగే మనకి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి కూడా చక్కగా స్టడీ చేసి మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ అందించేది మనకి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టేట్. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి ప్రభుత్వంలో ఉండే అడ్మినిస్ట్రేషన్ అంటే పరిజ్ఞానం ఏ విధంగా ఉంటుంది దాని గురించి మనకి ఎలాగా అందిస్తుంది పొలిటికల్ సైన్స్. ఇదొక పాయింట్. అంటే మనకి చూడండి పొలిటికల్ లీడర్స్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే మనకి లోకల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. లోకల్ గవర్నమెంట్లో ఉన్న లీడర్స్కి పవర్స్ అండ్ ఫంక్షన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. తర్వాత వాళ్ళందరూ కలిపి ఏం చేయాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అంటే పరిపాలన అందివ్వాలి ఎవరికి, మనకి స్టేట్లో ఉండే ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అనేది చేసి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అనేవి కూడా వాళ్ళు చూడాలి. వాళ్ళకి అన్నీ కూడా ఏం కావాలో బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇది వాళ్ళ కర్తవ్యం. అయితే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఇంప్లిమెంటేషన్ చేసే ఒక బ్యూరోక్రసీ కూడా ఉంటుంది వాళ్ళ కింద. ఆ బ్యూరోక్రసీ అంటే ఉద్యోగ బృందం వాళ్ళు కూడా సమర్థవంతంగా చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది పొలిటికల్ సైన్స్ హెల్ప్ఫుల్గా ఉండి వాళ్ళకి ఎంతగానో తోడుగా ఉండి మనకి ఆ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన విధానం ఎలా ఉండాలి ఏంటనేది అంతా కూడా మనకి కొనసాగిస్తూ దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అడ్మినిస్ట్రేషన్స్ అందరూ కూడా అంటే పరిపాలన నాయకులు అందరూ కూడా స్వపరిపాలన
స్థానికుల లీడర్స్ కానీ, అలాగే స్టేట్లో ఉండే లీడర్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు అవేర్నెస్ పెంచుకోవాలి. పొలిటికల్ సైన్స్ కంపల్సరీ అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి అంటే కనుక పొలిటికల్ సైన్స్ బాగా స్టడీ చేసి తీరాలి. పొలిటికల్ సైన్స్ ఎంత బాగా స్టడీ చేస్తే అంత బాగా వాళ్ళు అనేది అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు. అలాగే మనకి చక్కగా మంచి పరిపాలన అనేది అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతైనా అవసరం పొలిటికల్ లీడర్స్కి మరీ ముఖ్యంగా. నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అబౌట్ డెమోక్రటిక్ వాల్యూస్, మనకి ప్రజాస్వామ్య విలువల గురించి కూడా మనకి అందిస్తుంది ఈ పొలిటికల్ సైన్స్. అంటే మనకి ఉన్నాయి హక్కుల గురించి స్టడీ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే స్వేచ్ఛ, అలాగే సమానత్వము అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, సోషలిజం, కమ్యూనిజం, డెమోక్రసీ, పొలిటికల్ కాన్సెప్ట్ అంటే రాజకీయ భావన, వీటన్నిటి గురించి కూడా స్టడీ చేసి వాటి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుంది. అంటే అప్పుడు స్వేచ్ఛ చూడండి, మన కాన్స్టిట్యూషన్లో మనకి రైటు లిబర్టీ ఇచ్చారు. అంటే స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా ఎక్కడికైనా వెళ్ళి బ్రతికే రైట్ ఉంది. అలాగే ఎక్కడికన్నా వెళ్ళి ఉద్యోగం చేసుకునే రైట్ ఉంది. ఎక్కడికన్నా వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకునే రైట్ కూడా ఉంది. అలాగే వాళ్ళకి భావ స్వాతంత్రపు హక్కు కూడా ఉంది. అలాగే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అది నిర్భయంగా బయటకు చెప్పే రైట్ కూడా ఉంది. అలాగే వాళ్ళు ప్రతీదీ కూడా అంటే స్వతంత్రంగా వాళ్ళు సమాజంలో స్వతంత్రంగా జీవించడానికి రైట్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అలాగే మనకి సమానత్వము అంటే మనకి కుల మత భేద వర్గం ఏమీ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అంటే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా అంటే మనకి చూడండి ఒక టెంపుల్స్కి వెళ్ళాలి. టెంపుల్స్కి వెళ్తే అక్కడ అందరూ కూడా ఈక్వల్. ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చు. అంటే నువ్వు రాకూడదు అన్న రూల్స్ అయితే, ఈ నియమాలు అయితే ఏమీ లేవు. అలాగే ఒక బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే పూర్వం ఇలా చాలా ఉండేవి. అంటరాని వారిని ఒక టెంపుల్స్కి రానిచ్చేవారు కాదు. ఒక బావి దగ్గరికి రానిచ్చేవారు కాదు. అందరితో పాటు ఆ నీళ్ళు తాగనిచ్చేవారు కాదు. చాలా ఇదిగా చూసేవారు. అయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల మనకి రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎన్నో హక్కులు తీసుకురావడం వల్ల మనకి ఇవన్నీ కూడా మాసిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదం లేకుండా, వర్గం అలాగే లింగ విచక్షణ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు కానివ్వండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి కానీ అంటే పురుషులకు స్త్రీలకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అనుసరిస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత కమ్యూనిజం, అలాగే సోషలిజం అంటే చూడండి మన కంట్రీలో వచ్చే సంపద అంతా కూడా ఏదో ఒక్కరి సొత్తు కాకుండా ప్రతి ఒక్కరికి అంటే వెనుకబడిన వర్గాల వారి నిమిత్తం కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఈవెన్గా అందరికీ కూడా అందాలి. అంటే మన కంట్రీలో ఉండే మన సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి అందాలి. అంటే సామ్యవాద హెచ్చుతగ్గులు లేకుండా ప్రతి ఒక్కరు కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందాలి అనేది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ కమ్యూనిజం అంటే వర్గరహిత నిర్మాణం. ఇలాగ ప్రజాస్వామ్యం అంటే మనకి ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛ అనేది మనకి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో విజయవంతం అవ్వడానికి కూడా కారణం ఏంటంటే రైట్ టు ఓట్ అంటే మన కాన్స్టిట్యూషన్ రైట్ టు ఓట్ ఇచ్చింది కాబట్టి ఆ ఓటు యొక్క అవేర్నెస్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛా జీవుల్లాగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ అంటే మనకి సక్సెస్ఫుల్ ఎప్పుడవుతుంది డెమోక్రసీ? ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే ఏముండాలి? మంచి పొలిటికల్ లీడర్ ఉండాలి. అలాగే మంచి ప్రవర్తన అయిన సమాజంలో వ్యక్తులు ఉండాలి. అలాగే మంచి పౌరులు ఉంటే కనుక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మంచి సమాజం ఏర్పాటు చేసుకున్నాక మంచి స్టేట్ని మనం ఫామ్ చేసుకుంటాం. కాబట్టి ప్రతిదీ కూడా మనకి ఏముండాలంటే ప్రతి ఒక్కరికి రైట్ టు ఓటు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటున్నారో, ఏ పొలిటికల్ లీడర్ అయితే మనకి అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తాడు అని అనుకుంటున్నారో వాళ్ళకి నిర్భయంగా అంటే ఎవరికి కూడా జడకుండా ఎటువంటి లంచాలకు కూడా తల వంచకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మేధాశక్తితో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఆ ఓటు యొక్క విలువను తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ పొలిటికల్ సైన్స్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి ఓటర్ యొక్క ప్రాముఖ్యతను గురించి కంపల్సరిగా ఇక్కడ అవగాహన అనేది
పెంపొందిస్తుంది. అప్పుడు ప్రతీది కూడా ఇలాగ చేయడంతో అక్కడ సక్సెస్‌ఫుల్‌గా మనకి ఇదవుతుంది. ప్రజాస్వామ్యము సక్సెస్‌ఫుల్ అవుతుంది. అంటే విజయవంతం అవుతుంది. నెక్స్ట్ అవేర్‌నెస్ అబౌట్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనకి హక్కులు, బాధ్యతల గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది అందిస్తుంది పొలిటికల్ సైన్స్. ఎందుకంటే మనకి కాన్స్టిట్యూషన్‌లో కొన్ని రైట్స్ ఇచ్చారు. మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఇంటర్ సెకండ్ ఇయర్ చెప్పేటప్పుడు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాము. రైట్ రెస్పాన్సిబిలిటీ అంటే మనకి కొన్ని రైట్స్ ఇచ్చింది. తెలుసు కదా మీకు. ఆ రైట్స్ ఇచ్చినప్పుడు కొన్ని డ్యూటీస్ కూడా ఇచ్చింది. అంటే బాధ్యతలు, అంటే వాళ్ళ విధులు సక్రమంగా పాటించాలి. అయితే ఇక్కడ ప్రజలందరికీ కూడా రైట్స్ అనేవి ఎందుకు ఇచ్చిందంటే, వాళ్ళు స్వేచ్ఛా జీవుల్లాగా, అంటే ఎగిరే పక్షుల్లాగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా అనుభవించాలి వాళ్ళ హక్కులని అని చెప్పేసి మనం కొంచెం చెప్పుకున్నాం. అంటే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారంగా మనం హైకోర్టుని కూడా సంప్రదించొచ్చు అని చెప్పుకున్నాము. అంటే ఒక ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, లేకపోతే సమాజంలో ఉన్న సాటి వ్యక్తుల వల్ల కానీ మన హక్కులకి ఏమన్నా భంగం కలిగినట్లయితే కనుక మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అలాగే హైకోర్టుని కూడా ఈ ఆర్టికల్స్ ద్వారా మనం ఆశ్రయించవచ్చు అని చెప్పుకున్నాము. అలాగే మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి కూడా మనకి 12-35 ఆర్టికల్స్ మధ్యలో మన కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం కూడా జరిగింది. అలాగే ఒక్కొక్క రైట్ గురించి ఒక్కటి మనకి వివరిస్తూ కూడా చాలాసార్లు మనం సెకండ్ ఇయర్ చెప్పుకున్నాం. అయితే మనకి ఈ రైట్స్ ఈ కాపాడుకోవడానికి మనకి రాజ్యాంగం ఏం చేస్తుందంటే న్యాయస్థానాల ద్వారా మనకి రక్షణ వలె కాపాడుతుంది. అంటే న్యాయస్థానాలు కాపాడుతున్నాయి. రాజ్యాంగం హామీ ఇస్తుంది. మీ హక్కులకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీ హక్కులకి ఎటువంటి కూడా హాని కలగకుండా నేను కాపాడుతానని చెప్పేసి ఆనాడు రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగానే ఇప్పుడు న్యాయ వ్యవస్థ అంతా కూడా మా హక్కులను కాపాడుతున్నాయి. మనకి ఏమన్నా కూడా చిన్న ఇబ్బంది కూడా, చిన్న ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ముందుంటుంది న్యాయస్థానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. స్వేచ్ఛగా హ్యాపీగా పడుకోగలుగుతున్నారు. హ్యాపీగా వాళ్ళు చక్కగా స్వేచ్ఛగా సమాజంలో తిరగలుగుతున్నారు. హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నారు. పని తగ్గ వేతనం తీసుకోగలుగుతున్నారు. అంటే దానికి అంతా కారణం ఏంటి? మన కాన్స్టిట్యూషన్ మనకు ప్రతి ఒక్కరికి ఆ రైట్స్ ఇచ్చింది కాబట్టి మనం అలాగా ఉండగలుగుతున్నాము. అయితే ఈ రైట్స్ గురించి చెప్పినప్పుడే రెస్పాన్సిబిలిటీస్ కూడా చెప్పింది. అంటే మనకు హక్కులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మనం చేయడం కాదు. ఇప్పుడు చూడండి, ఒక కాయిన్‌కి అటు ఇటు అంటే ఒక కాయిన్ తీసుకుని ఒక కాయిన్‌కి ఒకవైపు రైట్స్ అయితే కనుక ఒకవైపు రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మనం నుంచున్నాం, మనం ఒక రైట్ అనుకో, మన షాడో ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు? రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తోడు నీడలాగా పక్కనే ఉన్నాయి. అంటే రైట్స్ ఎక్కడైతే ఉన్నాయో రెస్పాన్సిబిలిటీస్ కూడా అక్కడే ఉన్నాయి.